బోధన్పట్న శివారులోని బెల్లాల్ ప్రాంతం సర్వే నెంబర్ 120లో జరిగిన కట్టడాల కూల్చివేత దాడి ఘటనపై ఏఐఎంఐఎం మాజీ కౌన్సిలర్ షేక్ అలీముద్దీన్ మీడియా సమావేశంలో తన వాదనను వెల్లడించారు. వివాదాస్పద భూమికి తానే అసలు పట్టాదారునని, ఇందుకు సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డులు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఉత్తర్వులతో పాటు హైకోర్టు తీర్పు పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. తన భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారంతో తన తమ్ముడు కలీం, కుమారుడు సలీం ని అక్కడికి పంపించగా వారు పరిస్థితిని పరిశీలించి జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలు తొలగించారని చెప్పారు. అనంతరం వారిపై కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని సంబంధిత శాఖ అధికారులను అల్లాముద్దీన్ మీడియా ముఖంగా కోరారు. विदाउट परमिशन और उसमें बकरे ला के रख ले रहे, उसमें कबूतर ला रहे, उसमें तोते ला रहे। तो मुझे ऑब्जेक्शन था, मैं उनको बोला कि आप खाली कर दो, मुझे आपको देना नहीं है। नहीं मान रहे, मेरे को खाली कर दो बोल के बोल रहे। उस बात को उन्होंने एक्सेप्ट भी कर लिया पुलिस में बोले बोलकर, लेकिन वो बात नहीं मान के अंदर कर रहे। 3 तारीख को मुझे मालूम हुआ कि उन लोग जो है फिर कंस्ट्रक्शन कर रहे। तो मैं जो है सो हमारे भाई को और बच्चे को बोला जाके देखो मियाँ वो क्या है, अगर उन्होंने कंस्ट्रक्शन कर रहे तो हटा दो। और मैं जैसे मेरी ज़मीन है, मेरे कब्जे में, मेरे पास डॉक्यूमेंट है, टोटल मैं उसका मालिक हूँ, इसलिए मैं जो चाहे कर सकता हूँ मैं कर लिया। सर ఇది మా ల్యాండ్ మేము కొన్నినాం 2019లో 1 ఎకర్ 20 గుంట మేము కొన్నినాం మా ఫాదర్తో సహా. దాని మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు సమీర్, రఫీ ఇంకా ఫసీ సాబ్ వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మా తమ్ముడు ఇంకా మా అంకల్ వెళ్ళినాడు సైట్ మీద. మొన్న ఆ సైట్ లో వెళ్ళిన తర్వాత మా మీద రాడ్ తో ఇంకా స్టిక్స్ తో మా మీద అటాక్ చేసినారు. అప్పుడే మేము హాస్పిటల్ కి వెళ్ళినాం. మా దగ్గర అంతా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర కోర్ట్ ఆర్డర్ ఉన్నాయి, మా దగ్గర డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్ ఉన్నాయి, మా దగ్గర ఎంఆర్ఓ ఆర్డర్ ఉన్నాయి, మున్సిపల్ ఆర్డర్ అన్ని ఉన్న తర్వాత కూడా మమ్మల్ని, మా ఫాదర్ ని కస్టడీలో తీసుకున్నారు. కానీ మా తమ్ముడి మీద అటాక్ చేసిన వాళ్ళు, మా అంకల్ మీద అటాక్ చేసిన వాళ్ళు, వాళ్ళని ఎవరు చేసిన వాళ్ళని ఇప్పుడు దాకా వాళ్ళకి కస్టడీలో తీసుకోలేదు. మేము అన్ని ఎవిడెన్స్ ఇచ్చినాం, ఫొటోస్ ఇచ్చినాం, వీడియోస్ ఇచ్చినాం. సమీర్, రఫీ కౌన్సిలర్ ఎంఐఎం వాళ్ళ కొడుకు, ఇంకా ఫసీ వాళ్ళ కొడుకు, ఇంకా ఎజాజ్ అఫ్రోజ్ ఫొటోస్ తో సహా, వీడియోస్ తో సహా మేము ఫొటోస్ ఇచ్చినాం, అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినాం. కానీ ఇప్పుడు దాకా పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. మా రిక్వెస్ట్ పోలీస్ తో, సిపి కమిషనర్ పోలీస్ పి చైతన్య సాహబ్ తో, బోధన్ సిఐ తో, బోధన్ వేరే అన్ని అథారిటీస్ ఉన్నాయి, ప్రెస్ వాళ్ళతో మా రిక్వెస్ట్, మమ్మల్ని ఇన్సాఫ్ ఇవ్వండి, మమ్మల్ని జస్టిస్ కావాలి. మేము కూడా ఈ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు నిన్ననే మేము వచ్చినాం, మేము బయటలో ఉన్నాను. మా ఫాదర్ ని, మా తమ్ముడిని, మా అంకల్ ని హాస్పిటల్లో ఉన్న తర్వాత కూడా మమ్మల్ని టార్చర్ పెట్టారు. అది సరి కాదు. మేమేం వచ్చినామంటే మా హాస్పిటల్లో వచ్చి, పోలీస్ స్టేషన్ లో వచ్చి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, మర్డర్ చేసేసారని. ఇది సరిగ్గా లేదు, ఇది పద్ధతి కాదు. మన దగ్గర కోర్టు ఉంది, మన దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది. అది మా రిక్వెస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తో, సిఐ సాబ్ తో, బోధన్ ఎమ్మెల్యేతో మా రిక్వెస్ట్, మిమ్మల్ని కరెక్ట్ న్యాయం ఇవ్వండి మమ్మల్ని. ఇది మా రిక్వెస్ట్. ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వండి మమ్మల్ని. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.